ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ తన చదువు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అప్పుడు ధీరజ్ వస్తాడు. ప్రేమ దగ్గరికి వచ్చి, ఉదయం మీ ఫ్రెండ్స్తో చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ప్రేమ, ఫ్యూచర్ ప్లాన్స్, మా చదువు ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నాము అని అంటుంది. ధీరజ్, నేను తన చదువు కోసం నైట్ టైం డ్రైవింగ్ చేస్తాను అని చెబితే తను ఏదో ఒక జాబ్ చేస్తాను అంటుంది. దానివల్ల ఇంట్లో ఏదో ఒక గొడవ వస్తుంది కాబట్టి తనకి చెప్పను అని అనుకుంటాడు. ప్రేమ ధీరజ్ని, ఏం ఆలోచిస్తున్నావురా అని అంటుంది. అప్పుడు ధీరజ్ ప్రేమ తెచ్చిన మార్పు గురించి, హలో ప్రేమేంటి? ప్రేమ ఎవరికి? ఎవరి మీద ప్రేమ? నా మనసులో అలాంటి ఫీలింగ్స్ లేవు. నీవు ఏదోదో ఊహించుకొని అంటున్నావు. ధీరజ్ని పుల్లైస్ ఫేస్కి అంత సీన్ లేదు. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. ప్రేమ ఎవరిని అయినా మారుస్తుంది అని అంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టమైనా పడొచ్చు. అప్పుడు ప్రేమ, ఏంటిరా ప్రేమ అని మాట్లాడుతున్నావు? కొంపదీసి నీ మనసులో నా గురించి ప్రేమ దోమ ఏమైనా ఉన్నాయా ఏంటి? ధీరజ్, తెలిసి కరెంటు ప్లగ్గులో వేలు పెట్టొచ్చేమో కానీ నేను నిన్ను ప్రేమిస్తానా అని అంటాడు. అప్పుడు ప్రేమ అని మాట్లాడావు ఏంటిరా అని అడిగింది. ధీరజ్, అన్నయ్య నర్మద వదిన కోసం వాళ్ళ నాన్నకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ నాన్న అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ వస్తే నా అల్లుడిగా ఒప్పుకుంటాను అని అన్నాడంట. అందుకే అన్నయ్య గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రేమ నర్మద అక్కకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది కదా. అంటే ధీరజ్, మా అన్నయ్య ఎవరికి చెప్పవద్దు అని అన్నాడు. నీవు కూడా చెప్పకు, నేను ఎవరికి చెప్పవద్దు అని అంటాడు. సాగర్ నర్మదతో, ధీరజ్ ప్రేమ చదువు కోసం ధీరజ్ నైట్ టైం డ్రైవింగ్ చేస్తాడంట అని చెప్తాడు. నర్మద డే టైం మొత్తం ఫుడ్ డెలివరీ చేస్తే నైట్ డ్రైవింగ్ అంటే చాలా కష్టమే అని అంటుంది. సాగర్, ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. నర్మద ప్రేమకి కూడా తెలియదు. నీవు కూడా ప్రేమకి చెప్పకు, ఎవరికి చెప్పవద్దు అని మాట తీసుకుంటాడు. నర్మద టీ పెడుతుంది. ప్రేమ కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరు టీ తాగుతూ, ప్రేమ ధీరజ్ ఫుడ్ డెలివరీ వెళ్ళి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చాలా బాధపడుతున్నాడు అక్క అని అంటుంది. అప్పుడు నర్మద, ఇంకా నైట్ టైం డ్రైవింగ్ చేస్తే ఇంకా ఎలా మరి అని అంటుంది. ఏంటి అక్క డ్రైవింగ్ ఏంటి? నాకు చెప్పు అక్క అని అంటుంది. నర్మద, ప్రేమని చదువు కోసం ధీరజ్ నైట్ టైం డ్రైవింగ్ చేస్తాడంట. సాగర్కి చెప్పాడంట, ఎవరికి చెప్పకు అని మాట తీసుకున్నాడంట. ప్రేమ నర్మదతో, సాగర్ బావ నీ కోసం గవర్నమెంట్ జాబు సాధిస్తానని ధీరజ్కి చెప్పాడు. నీవు మీ నాన్న బర్త్డేకి ఇంటికి వెళ్ళారంట కదా, మీ నాన్న గవర్నమెంట్ జాబు బావకి వస్తే అల్లుడిగా ఒప్పుకుంటాను అని అన్నాడంట కదా అక్క అని ధీరజ్ చెప్పాడు. అది విని నర్మద చాలా సంతోషపడుతుంది.